ఆయన సన్నిధానములో కూడి ప్రభువారిని స్తుతించి మహిమపరచుటకు ప్రభువారు ఇచ్చిన సమయాన్ని బట్టి మనమందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్నాం. ఈ ప్రభు బల్లారాధనలో పాల్గొనే ప్రతి సమయంలో క్రీస్తు మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని సిలువలో మరణించాడో ఇంకా రక్షణ లేని వారికి కూడా ఈ మైక్ తరంగాల ద్వారా తెలియపరచాలి. ఇది దేవుని యొక్క కోరిక. దేవుని స్తోత్రం. 2021 సంవత్సరం దాటింది క్రీస్తు శకం. అప్పటి నుంచి కూడా క్రీస్తు సిలువలో మరణించిన సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఈనాడు కూడా చాలామంది తెలియక అజ్ఞానంతో ఎగతాళి చేస్తున్నారు. 3 మేకులు, కాళ్ళల్లో మేకులు, 2 చేతుల్లో మేకులు ఓడబీక్కొని దిగిరాలేకపోయాడు. అక్కడ కింద ఉన్న ప్రధాన యాజకులందరూ అడుగుతున్నారు కదా, దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగిరా అంటున్నారు కదా, మరి ఎందుకు దిగలేదేనా అని ఈనాడు కూడా ఎగతాళి చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఒక మర్మం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. శిలువ నిలువ కమ్మి ఒకటి, అడ్డ కమ్మి ఒకటి. చెక్కతో నిలువు కమ్మి ఒకటి, అడ్డ కమ్మి ఒకటి. దాని మీద పడుకోబెట్టి 2 చేతుల్లో మేకులు, ఆ తర్వాత కాళ్ళలో మేకులు పట్టుబడ్డారు. ఎందుకు అలాంటి మరణం పొందాడు? ఓ ప్రశ్న. బైబిల్ చదివేటప్పుడు ఏదో మనం చదువుకుంటూ పోవటం కాదు, కానీ ఒక ప్రశ్న. ఇంకొక రకంగా చంపొచ్చుగా ఆయన్ని, లేకపోతే పౌలు గారిని మెడ నరికారు అలా చంపొచ్చుగా, లేదా ఇంకొక పద్ధతిలో చంపేయచ్చు కదా. ఆ నిలువు కమ్మి, అడ్డ కమ్మి మీద ఎందుకు మేకులు కొట్టి చంపారు? ఈ మర్మం ఈరోజు మనం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. బైబిల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 భాగాలు ఉన్నాయి. ఆది కాండము నుండి మలాకీ గ్రంథం వరకు మరి 39 పుస్తకాలు ఉన్నాయి. అంతవరకు పాత నిబంధన అంటారు. నిబంధన అంటే చట్టం అని అర్థం. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు 27 పుస్తకాలు ఉన్నాయి. ఇది క్రీస్తు శకములో వ్రాయబడ్డాయి. అపోస్తలుడైన పౌలు అంటాడు, పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఛాయాచిత్రం అంటాడు. పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఛాయాచిత్రం. ఇప్పుడు మనం ఒక హైదరాబాద్ కానీ విజయవాడ పట్టణాల్లో ఒక గొప్ప ధనవంతుడు ఒక 10 అంతస్తుల భవనం కట్టాలి అనుకుంటాడు. ఒక 10 అంతస్తుల భవనం కట్టాలంటే ఏం చేస్తాడంటే, 1 ఎకరం ప్లేస్లో ముందు ఇంజనీర్ని పిలుస్తాడు. పిలిచి, ఏమంటే ఇక్కడ 10 అంతస్తుల భవనం కట్టాలి, ఒక్కొక్క అంతస్తుకి ఇన్ని గదులు ఉండాలి, దాంట్లో వంటగది ఉండాలి, హాలు ఉండాలి, ప్రతి దానిలో అన్నీ చెప్తాడు. కాబట్టి ఎలా కడితే బాగుంటుంది అన్నప్పుడు ఆ ఇంజనీర్ ముందు ఒక పెద్ద చార్ట్ మీద మ్యాప్ గీస్తాడు. కట్టబోయే భవనం ఎలా ఉంటుంది, 10 అంతస్తులు కట్టబోయే భవనం ఎలా ఉంటుందో, గదులు ఎలా ఉంటాయో, ఎన్ని స్తంభాలు వేయాలో, ఇవన్నీ ఒక మ్యాప్ గీస్తారు, బొమ్మ. అప్పుడు ఇంటి ఆయన అడుగుతారు, ఏమండి ఈ మోడల్ బాగుందా బొమ్మ, ఈ మోడల్ కట్టమంటారా? ఒక చిత్రపటం అంటే కట్టబోయే బిల్డింగ్ యొక్క బొమ్మ. చాలామందికి మన పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలియదు, కానీ ఎట్లో గట్లా కట్టుకుంటాం. కానీ సిటీల్లో పెద్ద పెద్ద టౌన్లో ఇల్లు కట్టేటప్పుడు ఇంజనీర్ని పిలిచి, ఇక్కడ ఒక 10 అంతస్తులు లేదా 15 అంతస్తులు బిల్డింగ్ కట్టాలి, ఏ మోడల్లో కడితే బాగుంటుంది అన్నప్పుడు అతను ఒక చార్ట్ గీస్తాడు. ఓ 15 అంతస్తులు చార్ట్ గీసి దానికి అందంగా తయారు చేసి, ఈ మోడల్లో కట్టమంటారా? ఓకే, నచ్చింది, కట్టమంటారు. అప్పుడు ఒక పెద్ద బేల్దారి మేస్త్రిని తీసుకొచ్చి ఆ చార్టు, ఆ బొమ్మ బేల్దారి మేస్త్రికి ఇచ్చి, ఇదిగో ఈ స్థలంలో 15 అంతస్తులు ఈ రీతిగా
ఈ మోడల్లో బిల్డింగ్ తయారు చేయాలని ఆ బేల్దారి మేస్త్రికి ఇస్తాడు. అప్పుడు అతను ఆ చిత్రపటాన్ని చూసి ఇక మెటీరియల్ అనేది తోలినప్పుడు రాళ్ళు, ఇసుక, సిమెంటు, ఇనుము తోలినప్పుడు ఆ బొమ్మ ఎలాగుందో అలాగే ఆ బిల్డింగ్ కడతాడు. ఆ బొమ్మ ఎలాగుందో అలాగే ఆ బిల్డింగ్ కట్టి చివరికి చూపిస్తాం, సార్ ఇదిగో మీరు రాసేసిన చిత్రపటం ఎలా ఉంది చూడండి, మోడల్ అంతా అలాగే చేశాను, ఓకే అంటారు. అట్లాగే పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఛాయాచిత్రము. పాత నిబంధనలో దేవుని పిల్లలు అబ్రహాముతో చెప్పాడు దేవుడు ముందు, నీ సంతానము తమదగాని దేశానికి వెళ్తారు, అక్కడ 400 ఏళ్ళు బానిసలుగా ఉంటారు, ఆ తర్వాత నేను వారిని బహు ఐశ్వర్యముతో నీకు వాగ్దానం చేసిన దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేశాడు. చేసిన కొన్నాళ్ళకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకి యాకోబు పుట్టాడు. యాకోబుకు 12 మంది కొడుకులు పుట్టారు. 11వ వాడు యోసేపు. యోసేపు కాలంలో అన్నలు ఓర్వలేక యోసేపుని చంపాలని గోతిలో నెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి అతన్ని తీసి ఈజిప్టు దేశం అమ్మేశారు. ఈ చరిత్ర మీకు తెలిసి ఉండదు, ఎన్నోసార్లు చెప్పాను. అక్కడ నానా గగసాట్లో పడి కొన్ని సంవత్సరాలకి ఈజిప్టు దేశానికే మహారాజుగా ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ అమ్మేసిన అన్నలు కరువు వచ్చి వర్షాలు లేక, భూములు పండక, గింజలు లేక, పలానా ఐగుప్తు దేశంలో యువరాజు ఒకడు ఉన్నాడట, అతడు ధాన్యం స్టాకు చేసి గోడౌన్లో లక్షల బస్తాలు పెట్టాడట. అక్కడికి వెళ్ళి గింజలు కొనుక్కొచ్చుకుందామని అన్నలు గోతాలు భుజాన వేసుకొని డబ్బులు చేత పట్టుకొని వెళ్ళి తమ్ముడని తెలియక సాష్టాంగపడి, రాజా మాకు తిండి లేదు, ఇదిగో డబ్బులు తెచ్చామని గింజలేమని అడుగుతారు. ఆ తర్వాత వీళ్ళు తమ్ముడిని గుర్తుపట్టలేదు, కానీ తమ్ముడు వీళ్ళని గుర్తుపట్టాడు. తర్వాత అందరూ పరిచయం చేసుకున్నారు. అన్నలారా ఏడ్చారు అన్నలు, అయ్యో చిన్నప్పుడు నేను గోతిలేసాను, చంపాలనుకున్నాం, ఇప్పుడు రాజపదవిలో ఉన్నావు, మాకేమైనా చేస్తామని భయపడ్డారు. అయితే జోసెఫ్ అంటాడు, మీరేం భయపడద్దు, ఇది మన మేలుకే జరిగింది, ఇంకా 5 ఏళ్ళు కరువు ఉంది, కాబట్టి మీరు వెళ్ళి అమ్మను, నాన్నల్ని, మీ భార్యల్ని, పిల్లల్ని అందరినీ తీసుకొని రండి, నేను మిమ్మల్ని పోషిస్తానన్నాడు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ భార్యలు, పిల్లలు, తల్లి అందరినీ దాదాపు 76 మంది కుటుంబం అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశము నుండి ఈజిప్టు దేశానికి వెళ్ళారు. ముందే చెప్పాడుగా అబ్రహాముకి, నీ సంతానము నీకు వాగ్దానం చేసిన దేశము నుండి వాగ్దానం లేని దేశానికి వెళ్తారని చెప్పినట్టుగా వెళ్ళారు. అక్కడ యోసేపు ఉన్నంత కాలము వీళ్ళని గౌరవించారు. ఒక ఊరు కట్టించాడు, ఇల్లులు కట్టించాడు, పొలాలు ఇచ్చాడు. యోసేపు ఉన్నంత కాలము వీళ్ళని ఆ దేశ ప్రజలు గౌరవంగా చూశారు. యోసేపు మరణించిన తర్వాత, అరే మీరు బానిసలు, మా దేశంలో బ్రతకడానికి వచ్చారు, కాబట్టి మీకు ఈ దేశంలో ఏ అధికారాలు లేవు, ఒక ఓటు హక్కు లేదు, మీరు బానిసలు, మేము చెప్పిన పని చేయాలి, మేము పెడితే తినాలి, లేకపోతే లేదని చెప్పి ఇంకా బానిసలుగా చూశారు. బురద బిసికి ఇటుకురాలు చేసి వాళ్ళకి మేడలు కట్టాలి. జీతగాడి వేరు, బానిస వేరు. జీతగాడికి ఎంత జీతం ఉంటుంది, చాలకపోతే నాకు జీతం చాలేదయ్యా పెంచమని అడిగే అధికారం ఉంటుంది. బానిసకి అధికారం ఉందో. బానిస అంటే ఒక పశువును కొంటాం మనం, ఒక 1000 రూపాయలు పెట్టి, మనం మేత అయితే తినాలి, నీళ్ళు పెడితే తాగాలి, లేకపోతే ఎండుకొని అలా ఉండాలి. బానిస కూడా అంతే, అడ్డమైన పనులన్నీ చేపిస్తారు, వాళ్ళు పెడితే తినాలి, లేకపోతే మౌనంగా ఉండాలి, తగిన కూలి కూడా ఇయ్యరు. ఆ రీతిగా 400 ఏండ్లు బానిస బ్రతుకు బతికారు అక్కడ. మోషేతో అబ్రహాముతో చెప్పాడు కదా, ఆ దాస్యపు బ్రతుకు, ఆ బానిసత్వ బ్రతుకుని నేను విడిపిస్తాను.
దేవుడు మాట ఇచ్చాడు కనుక మాట తప్పడు కాబట్టి 400 ఏళ్ల తర్వాత వాళ్ళ జాతిలోనే మోషేని పుట్టించాడు. మోషే పెరిగి పెద్దవాడై ఐగుప్తీయుల సకల విద్యలు నేర్చుకొని చివరికి అతను ఐగుప్తీయుడు కాదని ఎబ్రీయుడని తెలుసుకొని అల్పకాలపు పాప భోగాలు అనుభవించడం కంటే దేవుని పిల్లలతో కలిసి పనిచేయటం మేలని అతను రాజనగరు రాజధాని వదిలి వీళ్ళతో కలిసి పనిచేయటం మొదలుపెట్టాడు. తర్వాత అతను నేర్చుకున్న విద్యల చేత ప్రజలకు విమోచన కలిగించాలని ప్రయత్నించాడు. అది ఫెయిల్ అయింది. మరొక దేశానికి వెళ్ళి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మామగారి గొర్రెలు కాస్తూ 40 ఏండ్లు గొర్రెలు కాసిన తర్వాత దేవుని ఏర్పాటు ఉంది కాబట్టి మోషేను పిలిచాడు. పిలిచి నువ్వు వెళ్ళి నా ప్రజలను తీసుకురా, అబ్రహాముకు వాగ్దానం చేశా బహు ఐశ్వర్యముతో నడిపిస్తానని అని తన చేతి కర్రను దేవుని ఆత్మతో నింపాడు. ఈ చేతి కర్రతో ఎన్నో అద్భుతాలు చేస్తాను అని చెప్పి మోషేను ధైర్యపరిచి పంపాడు. ఇదంతా నేను షార్ట్గా చెప్తున్నాను. అసలు యేసుప్రభు నిలువు కమ్మి అడ్డకమ్మి మీద ఎందుకు వేలాడబడ్డాడు అది చెప్పడానికి మీకు షార్ట్గా ఉపోద్ఘాతం చెప్పాను. అయితే అక్కడ మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడాడు, మా జనాన్ని పంపన్నాడు. పంపను. కర్ర చేతి కింద వేసాడు, పామైంది. ఓ నీ మాత్రం మేము కూడా చేస్తామై అని ఆ దేశంలో మంత్రగాళ్ళని పిలిచి వాళ్ళు కర్రలు వేశారు. వాళ్ళ కర్రలు కూడా పాములయ్యాయి. ఈ రీతిగా నీళ్లు రక్తంగా మార్చారు, వాళ్ళు రక్తంగా మార్చారు. ఆ తర్వాత కప్పలను పుట్టించాడు, వాళ్ళు కప్పలను పుట్టించాడు. 9 అద్భుతాలు ఈయన ఏది చేస్తే వాళ్ళు చేస్తున్నారు. ఏ అద్భుతం ద్వారా వాళ్ళకి విడుదల లేదు. ఈ 9 అద్భుతాల ద్వారా ఆ రాజు పంపట్ల, అంటే వాళ్ళకి దాస్యపు బ్రతుకు నుండి విడుదల లేదు. చివరికి మరి ఎలా వారికి విడుదల? ఇప్పుడు మనం నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో 6వ వచనం చదువుదాం. 6వ వచనం, నిర్దోషమైన ఏడాది మగపిల్లలను తీసుకొని వెళ్ళను, గొర్రెలలో నుండి అయినను మేకలలో ఉండేను దాన్ని తీసుకొని వచ్చును. ఈ నెల 14వ దినమున వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తమవారే ఇశ్రాయేల్లో సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం వరకు దాన్ని చంపి దాని రక్తమును కొంచెము తీసి తాము దాని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ములకును పైకప్పునకును మీరు చల్లవలెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఏం చెప్తున్నాడు? లాస్ట్ సీన్, 400 ఏళ్ల దాస్యము నుండి విడుదల చేయటానికి దేవుడు చెప్పింది ఏంటంటే, నిర్దోషమైన గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకోండి. నిర్దోషం అంటే ఏంటి? కుంటిదో గుడ్డిదో రోగిష్టిదో కాదు. కుంటిదాన్నో గుడ్డిదాన్నో ఒక చెవు ఉండదు ఒక్కోదానికి. అసలు ఏ దోషం లేని ఒక గొర్రె పిల్లను తీసుకొని దాన్ని కొయ్యండి. దాని రక్తాన్ని మీ ఇంటి దర్వాజులకు నిలువు కమ్ములకు 2 ఉంటాయి, అటొకటి నిలువు కమ్ములకు రాయండి, పైన అడ్డకమ్ముకు రాయండి, మిగతా మాంసం తినండి అని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వీళ్ళకి అర్థం కాల. రక్తం పోయటం ఏంటి? పైన అడ్డకమ్మికి అటు ఇటు నిలువు కమ్ములకు పోయమంటాడేంటి? ఏదోలే దేవుడు చెప్పాడు. ఎందుకు పోయమన్నాడో మనకు తెలియదు. దేవుడు చెప్పాడని చెప్పి నిర్దోషమైన ఏ దోషం లేని గొర్రెపిల్లను కోసి ఆ రక్తాన్ని నిలువు కమ్ములకి అడ్డకమ్ముకి రాసుకున్నారు. మిగతా మాంసం తిన్నారు. ఈ రాత్రి మీకు విడుదల. మూటముళ్ళ సర్దుకోండి, నడుగు దట్టి కట్టండి, కాళ్ళకి చెప్పులు వేసుకోనండి, చేతికర్ర పట్టుకోండి, మీ మూటలన్నీ సర్దుకోండి అని చెప్పాడు దేవుడు. చెప్పినట్టు చేశారు. వీళ్ళు ఆ రక్తం రాసుకుంటున్న ఐగుప్తీయులు చూశారు. ఐగుప్తీయులు అడిగారు, ఏంటి
రక్తమేంది అడ్డకమ్మికి నిలువు కమ్ములకు రాసుకుంటున్నారు ఏంటి? ఏమన్నా పండగ మీకు? ఏమో మాకు తెలియదు. దేవుడు చెప్పాడట మోషేకి, ఆయన మాకు చెప్పాడు, మేము రాసుకున్నాం. ఓహో, ఇదేదో వాళ్ళ పండగ అంటే మన మతం కాదులేదు, మన మతం మన దేవుళ్ళు కాదులే, ఇదేదో వాళ్ళ పండగట. ఏందో పై కమ్ముకు రాసుకున్నారు, నిలువు కమ్ములకు రాసుకున్నారని వాళ్ళ దగ్గర వాళ్ళ మతం లేదు, మనకేందో సంబంధించింది కాదులని మిగతా ఆడోళ్ళు అడిగారు. అడిగిన వాళ్ళకల్లా చెప్పారు, మాకు తెలియదు, మా దేవుడు మోషేకి చెప్పాడు, మోషే మాకు చెప్పాడు, మేము రాసుకున్నాం. అయిపోయింది. ఆ రాత్రి మృత్యుదూత బయలుదేరిందట. దేవుని స్తోత్రం చెప్పండి. మరణదూత ప్రతి ఇంటికి వస్తుంది. ఏ ఇంటికైతే నిలువు కమ్ములకి అడ్డకమ్మికి రక్తపు మరకలు ఉన్నాయో ఆ ఇంట్లోకి వెళ్ళట్లా, ఆ ఇంట్లోకి పోట్ల. ఏ ఇంటికైతే రక్తపు మరకలు లేవో ఆ ఇంట్లో చొరబడి ఆ ఇంటి పెద్ద కొడుకుని కథం చంపేసింది మృత్యుదూత. అట్లా ప్రతి ఇల్లు తిరిగి ఏ ఇంటికి రక్తపు మరకలు ఉన్నాయో ఆ ఇంట్లో చొరబడట్లా. భయం, అమ్మో రక్తం ఉందని వెళ్ళిపోతుంది. ఏ ఇంటికైతే రక్తం లేదో రక్తపు మరకలు ఆ ఇంట్లో చొరబడి తెల్లారేసరికి ఈజిప్ట్ దేశంలో ఆ రాజధాని నగరంలో, ఇప్పుడు కూడా దాన్ని కైరో అంటారు, రాజధాని నగరాన్ని కైరో. దేవుని కృప చేత 87వ సంవత్సరం 1987లో నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఈజిప్ట్ దేశంలో కూడా చూశాను. కైరో రాజధానిది, దాని పేరు పెద్ద పట్టణం. ఐగుప్తీయులు మొత్తం ఇంటింటికి ఓ శవం, ముందు పుట్టిన కొడుకు కానీ, ముందు పుట్టిన ఆడపిల్ల కానీ, ముందు పుట్టిన ఆవుదోడ కానీ, ముందు పుట్టిన గొర్రెపిల్ల కానీ, ముందు పుట్టిన ప్రతిదీ, ముందు ఏ ఇంట్లో పట్టిన పీనుగులే, ఏ ఇంట్లో పట్టిన పీనుగులే. తెల్లారేసరికి దేశమంతా గగ్గోలు పడ్డారు. అరే, ఈ రక్తం పూసుకుని నీళ్ళల్లో ఎవడు చావలేదే? నిలువు కమ్ములకి అడ్డకమ్ములకి రక్తం పూసుకున్నారు, వాళ్ళు ఎవరు చావలేదేంటి? మనం చచ్చామేంటి? వాళ్ళని అడిగితే ఏదో మా గురువు గారు చెప్పాడు, మోషే గారు చెప్పాడు, మేము పూసుకున్నామని. ఇట్లా చస్తామని తెలిస్తే మేము కూడా రాసుకునే వాళ్ళమే. ఇట్లా చస్తారని తెలిస్తే మేము కూడా అడ్డకమ్ములకి నిలువు కమ్ములకి రక్తం రాసుకునే వాళ్ళమే. ఏదో వాళ్ళ పండగ ఏదో అనుకున్నాం, ఏదో వాళ్ళ మతం అనుకున్నాం అని చెప్పి ఎక్కడ పట్టినా ఏడుపులే. ఎవరన్నా ఒక ఇంట్లో చస్తే 10 మంది పోయి ఏడవాకమ్మ ఏడవాకయ్య అని ఏదో ఓదారుస్తారు. ఏ ఇంట్లో పట్టినా పీనుగులు, ఏ ఇంట్లో పట్టినా శవాలే. ఆ దెబ్బతో ఫరో రాజు మోషేని పిలిచి, నాయనా నీకు దండం, మీ యొక్క దేవునికి ఒక దండం, మీ జనాన్ని తీసుకుని వెళ్ళిపో, మీ జనాన్ని తీసుకుని వెళ్ళిపో అన్నాడు. ఆ రాత్రి రెడీగా ఉన్నారు కదా, నడుము దట్టి కట్టి చెప్పులు వేసుకొని సామాను సర్దుకొని ఉన్నారు, ఇంకా బయలుదేరారు. అంటే 400 సంవత్సరాల దాస్యత్వము నుండి వారిని విడుదల చేసింది గొర్రెపిల్ల రక్తము. దేవుని స్తోత్రం చెప్పండి. పాములు చేసినా విడుదల కలగలేదు, కప్పలు చేసినా విడుదల కలగలేదు, లేకపోతే ఇంకా రకరకాల పంటలకు తెగులు రప్పించారు. 9 అద్భుతాలు చేశాడు మోషే. నీ మాత్రం మేము కూడా చేస్తామని చేశారు. ఏ కార్యం ద్వారా మానవుడికి విడుదల కలగలేదు, కానీ గొర్రెపిల్ల రక్తాన్ని ఆ కమ్మికి ఈ కమ్మికి పూసుకోవటం ద్వారా, ఆ రక్తపు మరకల ద్వారా వారికి విడుదల. అంటే ఆ మృత్యుదూత, ఆ మరణదూత ఆ ఇంట్లో చొరబడలేదు. 400 సంవత్సరాల బానిసత్వం నుండి వారు విడుదల పొంది అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వారిని విడుదల చేసింది నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము. ఆ రక్తపు మరక చూసి ఆ మృత్యుదూత వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళలేదు. రక్తపు మరకలు లేని ఇంట్లో జరబడి చంపేసింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, అయ్యో వాళ్ళు ఏదో రాసుకుంటుంటే అదేదో వాళ్ళ మతం అనుకున్నాం, ఏదో అదేదో పండగ అనుకున్నాం, ఇట్లా చేస్తారని తెలిస్తే
మేము కూడా రాసుకునే వాళ్ళని చెప్పి ఆ శవాల మీద పడి ప్రతి తల్లి ప్రతి తండ్రి ముందుకు పుట్టిన కొడుకని దేశమంతా గగ్గోలు పడింది, భయంకరమైన దుఃఖం. అప్పుడు మోషేని పిలిచి విడుదల చేశారు. 400 ఏండ్ల బానిసత్వపు బ్రతుకు, బానిసలు చెప్పిన పని చేయాలి, కొడితే పడాలి, తిడితే పడాలి, పెట్టిన తినాలి. ఆ బానిసత్వ బ్రతుకు జీవించలేక ఏడ్చారు, ప్రలాపించారు, వేదన పడ్డారు. అయితే చివరికి దేవుడు గొర్రె పిల్ల రక్తపు మరకల ద్వారా వాని 400 ఏళ్ల ఏడుపును చల్లార్పి ఆ బానిసత్వను విడుదల చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది చరిత్ర, ఒక చిత్రపటం. ఇది చరిత్ర, ఒక చిత్రపటం. అయితే ఒరిజినల్ ఎక్కడ నెరవేరింది? దేవుని స్తోత్రం చెప్పండి. ఒరిజినల్ ఎక్కడ నెరవేరింది? ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త చూడండి. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదువుతారా? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుని స్తోత్రం. ఈ లోకములో యేసయ్య పుట్టాడు, నర శరీరము ధరించుకున్నాడు. బాప్తిసం పొందటానికి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చాడు. యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తుంటే యోహాను యేసుప్రభుని చూడగానే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇతడే. అక్కడ వాళ్ళకి విడుదల ఎలా జరిగింది? 400 ఏండ్ల బానిసత్వం ఎలా విడుదలగింది? గొర్రె పిల్ల రక్తంతో విడుదల. అద్భుతాల ద్వారా విడుదల జరగల. అద్భుతాలు చూసి మేం చేస్తామని నువ్వు చేసే మాత్రం అన్నారు. మరి ఎప్పుడు వాళ్ళకి బానిసత్వం విడుదల? నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తం నిలువు కమ్మలకి అడ్డకమ్మకి రాసుకోవటం ద్వారా, గొర్రె పిల్ల రక్తం ద్వారా వాళ్ళకి 400 ఏండ్ల బానిసత్వ బ్రతుకు నుండి విడిపించబడ్డాడు. ఇక్కడ యోహాను గారు అంటున్నాడు, సాధారణంగా చాలామంది వస్తున్నారు యోహాను దగ్గరికి బాప్తిసం పొందటానికి. ఎవరికి ఈ పదం వాడలా. చాలామంది వస్తున్నారు, బాప్తిసం పొందుతున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు, మగోళ్ళు వస్తున్నారు, ఆడోళ్ళు వస్తున్నారు. కానీ యేసుప్రభు బాప్తిసం కొరకు ఎదురు వచ్చి నిలబడ్డాడు నీళ్ళల్లో. ఆయన ముఖం చూడగానే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లతను. అంటే ఆనాడు 400 ఏళ్ల బానిసత్వం విడిపించిన నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం ఎలా విడిపించిందో, భూలోకములో మానవుల పాపముల నుండి, పాపపు దాస్యము, వాళ్ళేమో భౌతికంగా బానిసలయ్యారు. భౌతికంగా అదే ఛాయాచిత్రం. ఇప్పుడు మనుషులు పాపపు దాస్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే యోహాను సువార్తలో 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. దేవుని స్తోత్రం. వాళ్ళేమో బానిసత్వం, దాస్యత్వం, చాకిరీ చేశారు వాళ్ళు. ఇప్పుడు మానవ ప్రపంచం ఏంది? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏంట్రా సిగరెట్లు తాగుతావు, ఆరోగ్యం దెబ్బతిండి, ఉండలేకపోతున్నాను అంటే ఏంది? దానికి దాస్యం, పాపమునకు దాసుడు. ఏంట్రా సారా తాగుతావు, మానుకోవాలని ఉంది కానీ చేత కావట్లేదు. ఎందుకంటే దానికి దాస్యత్వం, వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు, మోసాలు.
పాపం చేయు ప్రతి మనిషి ఆ పాపమే ఒత్తిడి చేస్తుంది మనిషిని. చెయ్యి, తాగో, తినో, వ్యభిచరించో. పాపం మన మీద అధికారం చేస్తుంది. పాపపు దాస్యం. ఈ పాపపు దాస్యం నుంచి మరి ఎలా విడుదల? ఆనాడు మోషే కూడా 9 అద్భుతాలు చేసిన విడుదల కలగల. ఈనాడు కూడా పాపము నుండి విడుదల పొందాలని మనుషుడు చేయని ప్రయత్నాలు లేవు. తీర్థయాత్రలు తిరిగితే పాపం పోతుందని, పుణ్య నదుల్లో మునిగితే పాపం పోతుందని, నిలువుడు దోపిలు ఇచ్చి బోడుగులు చేయించుకుంటే పాపం పోతుందని, లేకపోతే ఏదైనా ఒక పుణ్యకార్యాలు, ఒక అన్నసత్రం కట్టిస్తే ప్రజలకు అన్నం పెడితే పాపం పోతుందని, లేక ఒక హాస్పిటల్ కట్టిస్తే పేదలకు వైద్యం చేయిస్తే పాపం పోతుందని, ఇట్లా మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇవన్నీ బైబిల్ చెప్తుంది వంకర మార్గాలు. దేవుని స్తోత్రం. ఏ కార్యమో మనిషిని పాపము నుండి వేరు చేయలేదు. అందుకే దైవకుమారుడు ఈ లోకానికి వచ్చి దేవుని గొర్రెపిల్ల అని పిలువబడ్డాడు. ఏం గొర్రెపిల్ల? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరి కరెక్ట్గా అక్కడ యూదులతో చెబుతున్నాడు, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను, దాస్యము నుండి విడిపిస్తానంటే మేమేం ఎవరికి దాస్యత్వం చేయలేమేమో, మేమెవరికి బానిసలుగా లేవు అంటారు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే. పాపమునకు దాస్యత్వం. ఆ పాపము నుండి విడిపించటానికి నేను ఈ లోకానికి అవతరించానని. ఎప్పుడైతే ఆ పాపం నుంచి మీరు విడుదల పొందుతారో అప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు. దాసుడు ఎప్పుడు యజమాని ఇంట్లో ఉండడాడు. ఎక్కడుంటాడు? ఆ బరిగొలు కట్టేయటము, ఆ పేడ తీయటం, ఆ చేలారక దున్నటం. వాడు దాసుడు. కుమారుడు లాంటి స్వతంత్రత ఉంది. తండ్రి దగ్గర కుమారుడు కుర్చీలో కూర్చుంటాడు, సోఫాలో కూర్చుంటాడు, తండ్రి జేబులో డబ్బులు తీసుకుంటాడు, తండ్రి ఇంటుంటాడు. కుమారుడికి అధికారం ఉంది కానీ దాసునికి లేదు. దాసుడు ఏం చేయాలి? వాడు అరే ఆ కొట్టంలో పడుకోబో, ఆ ఎద్దులు చూడు, ఆ చేను చూడు. ఎందుకని వాడు కుమారుడు కాదు, వాడు దాస్యత్వంలో ఉన్నాడు. కాబట్టి తండ్రి ఇంట్లో ఉండే అధికారం వాడికి లేదు. కాబట్టి నేను మిమ్మల్ని దాస్యత్వం నుంచి విడుదల చేస్తాను, అప్పుడు మీరు కుమారులు అవుతారు, దేవుని రాజ్యంలో దేవుని ఇంట్లో ఉంటారు మీరని ప్రభు చెబితే ఆ మాటలు వాళ్ళు అవగాహన చేసుకోలేదు, అర్థం చేసుకోలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఆ కాలము నిలువు కమ్మి అడ్డకమ్మి. అదే రీతిగా ఇప్పుడు యేసుప్రభుకి సిలువ నిలువు కమ్మి అడ్డకమ్మి. హల్లెలూయా. చూడండి, ఇందాక చెప్పాను, ఇంజనీర్ ఏం చేస్తాడు? ఒక మ్యాప్ రాసిస్తే కట్టేవాడు ఆ మ్యాప్ ప్రకారం ఎక్కడ భీమ్ వస్తుంది, ఎక్కడ స్తంభం వస్తుంది, ఎక్కడ దర్వాజా వస్తుంది అట్ట కట్టుతాడు. పాత నిబంధన అంతా క్రొత్త నిబంధనకు ఛాయాచిత్రం. పాత నిబంధన ఇది నిలువు కమ్మకి పై కమ్మకి రక్త మరకలు రాయబడ్డాయి కాబట్టి అదే సీను. క్రొత్త నిబంధనలో నిలువు కమ్మి ఒకటి, అడ్డకమ్మ ఒకటి సిలువగా తయారు చేసి ఆయన భుజాన మేపారు. మనుషుల పాప భారాన్ని మోయటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల యెరూషలేం పట్టణ పురవీధుల్లో ఆ భారమైన సిలువను మోయించాడు. సిలువ అంటే అర్థం ఏంటంటే మనుషుల పాప భారమంతా ఆ సిలువ రూపములో మోసాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. అది అంటాడు, మనుషుల పాపములను మోయటకు వచ్చిన దేవుని గొర్రెపిల్లని పేరు పెట్టాడు యోహాన్. మరి ఎలా మోసాడు ఆ భారాన్ని? సిలువ రూపంలో. ఆనాడు నిలువు కమ్మికి అడ్డకమ్మికి ఎలా రక్తం పూశారో షేమ్ టు షేమ్ ఆ నిలువు కమ్మి అడ్డకమ్మి సిలువ రూపంలో తయారు చేసి ఆయన భుజాన పెట్టి పట్టణపు పురవీధుల్లో ఊరేగించారు, ఎగతాళి చేశారు. సిలువ మోయటం అర్థం మన పాపమంతా ఆయన భరించాడు. మొయ్యటం ఆయన భరించకపోతే మనం మొయ్యాలి ఆ పాపాన్ని. మొయ్యటం అంటే నిత్య నరకాగ్నిలో యుగయుగాలు తరతరాలు ఆ పాప భారాన్ని మోస్తూ ఆకలి దాహము కేకలు వేస్తూ ఉండవలసిన స్థితి. దేవుని స్తోత్రం చెప్పండి.
కాబట్టి ఆ భారాన్ని మోసి ఆ తర్వాత మేకులు కొట్టి నిలబెట్టారు. దేవుని స్తోత్రం కలుగుగా. ఇప్పుడు 2 అడ్డకమ్మలకే శిలువ రక్తం రాసుకోవచ్చు, నిలువు కమ్ములకి ఎందుకు రాయించాడు? మళ్ళా 2 అడ్డకమ్ములకే రాయించవచ్చు కదా, నిలువు కమ్ముకి ఎందుకు రక్తం మరకలు రాయమన్నాడు? దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చూస్తే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైన పరిశుద్ధత లేదు, కొంచెమైన పవిత్రత లేదు మనిషికి. 51వ కీర్తన 5వ వచనం చూసినట్టయితే, నేను పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది అంటాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైన పరిశుద్ధత లేదు. మనిషి నిలువని నిలబడ్డప్పుడు అరికాలు మొదలుకొని తల వరకు పరిశుద్ధత లేదు. కాబట్టి ఈయన నిలువున వీడిని బాగు చేయాలంటే నిలువు కమ్మి అక్కడ రక్తం పూశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా కింద బోధకు పోయే మళ్ళా అక్కడ రక్తం. నిర్గమాకాండంలో నిలువు కమ్మలకి పైన కప్పేసి అడ్డకమ్మకి మళ్ళీ కింద బోధకు పోయమని చెప్పాల. ఎందుకని? నిలువు కమ్మి అంటే అరికాలు మొదలుకొని ఎంతవరకు రుజువు అవుతుంది. అడ్డకమ్మి అంటే తల. దేవుని స్తోత్రం. తలంపుల ద్వారా వచ్చిన పాపానికి తల మీద ముళ్ళ కిరీటం. ఈనాడు చాలామంది ఈ నిలువు కమ్మికి అడ్డకమ్మికి ఎందుకు వేయబడ్డాడు శిలువ? ఆ మేకులు ఒడబెక్కుని రావచ్చుగా అనుకుంటారు. కానీ పాత నిబంధనలో ఆ చిత్రపటంలో ఇశ్రాయేలుకు విడుదల రోజు నిలువు కమ్మికి అడ్డకమ్మికి రక్తం రాయమన్నాడు. సేమ్ టు సేమ్ ఒక ఇంజనీర్ ఎలా ప్లాన్ చేశాడో అదే ప్లాన్ బయలుదారి మేస్త్రి కట్టాలి. కాబట్టి ఆ పాత నిబంధనలో ఆ నిలువు కమ్మి అడ్డకమ్మికి ఎలా పోయించాడో అదే సీన్, అదే పద్ధతిలో క్రీస్తును సిలువేయబడ్డాడు. కారణం, మనిషి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా కొంచెమైనా పరిశుద్ధత లేదు. అంటే మనిషి నిలుచున్నాడు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పరిశుద్ధత లేదు. కాబట్టి నిలువు కమ్మికి, నిలువున మనల్ని శుద్ధి చేయటానికి, దేవుని స్తోత్రం. పరిగెత్తి మన పాదాలు చేసిన పాపం, చేతులతో చేసిన పాపం, కళ్ళతో, చూపులతో, తలంపులతో, నాలుకతో వ్యర్థమైన మాటలు, మనం చేసిన నిలువు చేసిన పాపానికి ఆ నిలువు కమ్మి మీద తీయబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన రక్తాన్ని అక్కడ చిందించాడు. ఒకసారి మనం యోహాను పత్రిక, మొదటి అధ్యాయము, యోహాను పత్రిక మొదటి అధ్యాయం చూద్దాం. మొదటి అధ్యాయంలో 7వ వచనం చదువుతాం. 7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవుని స్తోత్రం. ఆ రోజు గొర్రెపిల్ల రక్తమేమో 400 ఏళ్ల బానిసత్వం నుండి విడుదల పొందారు. ఈరోజు యేసు రక్తము, ఆనాడు నిర్దోషమైన గొర్రెపిల్ల, చెవుకుంటే కానీ కాలుకుంటే ఏది లేనిది. ఈనాడు కూడా నిర్దోషం, పుట్టుకలో దోషం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. అతి పరిశుద్ధమైన గొర్రెపిల్ల యేసయ్య ఆయన రక్తాన్ని ప్రోక్షించాడు. కాబట్టి ఆయన రక్తం ద్వారా పాపపు దాస్యము నుండి విడుదల. హల్లెలూయా. ఆనాడు ఐగుప్తీయులు అనుకున్నట్టు ఈనాడు కూడా చాలామంది అనుకుంటారు. వాళ్ళు ఏమనుకున్నారు? ఏదో వాళ్ళ పండగంటలే, మంది కాదులే, ఏదో వాళ్ళ పండగో ఏదో మనదేందో రక్తం రాసుకుంటున్నారు అడ్డకమ్ములకు, నిలువు కమ్మి అనుకున్నారు. కానీ ఆ రాత్రే మరణం వస్తుందని ఊహించలేకపోయారు. తర్వాత ఏడ్చారు, అయ్యో మనకు తెలియదే, తెలిస్తే మనం కూడా రాసుకునేవాళ్ళం, మన పిల్లలు చచ్చేవాళ్ళు కాదు. చూడు వాళ్ళ ఇళ్ళలో ఒక్కడు కూడా చావలేదు. తర్వాత ఏడ్చారు. ఇప్పుడు కూడా
యేసు రక్తంతో కడగబడాలి. యేసుక్రీస్తు నీ పాపముల నిమిత్తమై ఆయన భుజాన మోశాడని, ఆయన ప్రాణాలను బలిపెట్టి మనం రక్షించాడని మనం నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు క్రీస్తు రక్తముతో, ఆ రోజు దర్వాజ కమ్ములకు రాశారు, ఇప్పుడు క్రీస్తు రక్తముతో మనం కడగబడతాం, పవిత్రపరచం. అదే ఎక్కడ అంటాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచును. దేవుని స్తోత్రం. ఎంత ఘోర పాపి అయినా సరే, యేసయ్యా నేను పాపం చేశాను, నా కొరకు నువ్వు చనిపోయావు, నా పాపమంతా సిలువ రూపంలో మోసావు, నీ రక్తముతో నన్ను కడగవా, నన్ను పరిశుద్ధపరచవని ప్రాధేయపడితే ఎంతటి ఘోర పాపినైనా తన రక్తంతో కడిగి పవిత్రురాలుగా పరిశుద్ధుడిగా చేసి పరలోకానికి తీసుకెళ్తాడు. పాపపు దాస్యము నుండి విడుదల. ఈరోజు ఈ సువార్త ప్రకటించబడుతుంటే ఎంతమంది ఇది మన మతం కాదులే, ఇదేదో అమెరికా వాళ్ళదిలే, ఏదో వాళ్ళ మతంలే అని చెప్పి బాప్తీసాలు పొందుతున్నప్పుడు ఎగతాళి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. కానీ ఒకరోజు దేవుని పిల్లలంతా పరలోకానికి వెళ్ళి ఇప్పుడు ఎగతాళి చేస్తున్న వారు రేపు నరకంలో కాలుతున్నప్పుడు, ఆనాడు ఐగుప్తీయులు ఎలా ఏడ్చారు, అయ్యో మాకు తెలియదు, మాకు తెలిస్తే మేము కూడా అడ్డకమ్మలకి నిలువు కమ్మలకి రాసుకునేవాళ్ళం, ఏదో వాళ్ళ మతం అనుకున్న వాళ్ళు ఎలా ఏడ్చినారో. ఈరోజు నా ప్రియ సోదరి సహోదరుడా, ఈ మైక్ శబ్ద తరంగాల ద్వారా వింటున్న బిడ్డ, ఈరోజు క్రీస్తు స్వార్థను ఎగతాళి చేస్తూ ఇది మంది కాదులే, మన మతం కాదులే, ఎక్కడో అని చెప్పి నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఒకరోజు చనిపోతావు నిత్య నరకంలో. ఐగుప్తీయులు ఏడ్చినట్టే, అయ్యో వేరే మతం అనుకున్నాం, ఇది మన మతం కాదు, ఏదో ఇది కులం తక్కువ మతం అనుకున్నాం, ఏదో విదేశపు గ్రంథం అనుకున్నాం. కానీ ఇలా తగలబడతామని తెలిస్తే మేము కూడా బాప్తిస్మం పొందేవాళ్ళమే, మేము కూడా క్రీస్తుని నమ్ముకునే వాళ్ళమే అని ఏడ్చే రోజు ఉంది. అది నెల కాదు, సంవత్సరం కాదు, యుగ యుగాలు తరతరాలు అగ్ని ఆరదు, ఆ మనిషి చావడు. ఎంత ఏడ్చినా ప్రలాపించినా తీర్పు మారదు. కాబట్టి ఆ స్థితి రాకుండా ఉండాలనే దేవుడు ఈరోజు ప్రతి గ్రామంలో దేవుని సేవకులను పంపి ఆ రాబోతున్న భయంకర స్థితిని గురించి ప్రకటింపజేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఐగుప్తీయులు సరే వాళ్ళు రాసుకుంటున్నారు, మనం కూడా రాసుకుందాం అనుకుంటే ఆ చావులు వచ్చాయి కావేమో. ఈనాడు కూడా క్రీస్తు బిడ్డలు యేసుని నమ్ముకున్నారని నేను నమ్ముకుందామని నీకు తెలిసి ఉంటే రేపు ఆ ఉగ్రత రాదు, ఆ భయంకరమైన స్థితి, అది చెప్పుకోలేని స్థితి. యుగ యుగాలు తరతరాల అగ్నిలో, ఆ నరకము అగ్ని గుండములో. ఎందుకంటే భక్తులకి మహిమ శరీరాలు ఇస్తాడు, పాపులకు కూడా మహిమ శరీరాలు ఇస్తాడు. ఆ శరీరం అగ్నిలో వేసినా చావదు, నేలలో వేసినా చావదు, అగ్ని ఆరదు, ఆ మంటలు ఆరవు, ఈ మనిషి చావడు. ఇంత భయంకరమైన స్థితి ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. చాలామంది అంటారు, ఎవరు చూసి వచ్చారు పాస్టర్ గారు, నువ్వు చూసి వచ్చావు అంటారు. కొన్ని సంవత్సరాల క్రితం రష్యా దేశంలో, వాళ్ళు నాస్తిక దేశం, దేవుడు లేడు అంటారు వాళ్ళు. ఎన్నోసార్లు యూట్యూబ్లో చూశాను ఓ సీను. ఆ రష్యా దేశంలో చాలా వెడల్పు భూమి తవ్వుతున్నారు, ఏదో ప్రయోగం చేయాలని, ఏదో చేయాలని చెప్పి వాళ్ళు శాస్త్రవేత్తలు తవ్వుతున్నారు. కొన్ని మిషన్లు పెట్టి ఆ మిషన్తో లోపలికి తవ్వుతున్నారు. చాలా లోతు తవ్విన తర్వాత వాళ్ళకు ఒక ఏడుపుల శబ్దం వినపడిందట. జనం ఏడుస్తున్నారట, ఆకలి దాహమని. ఎవర్రా ఏంది మనుషులకి ఆకలి వినపడుతుందని చెప్పి ఇంజన్లు అన్నీ ఆపేశారట. ఒకళ్ళ ఇంజన్ల శబ్దం ఏమని, ఇంజన్లు ఆపేసినా కానీ ఏడుపు కేకలు వినపడుతున్నాయట. అప్పుడు అనుకున్నారు, దేవుడు లేడు అనుకుంటున్నాం మనం. బైబిల్లో పాతాళ లోకంలో యాతనా స్థలం ఉంది, అక్కడ ఏడుస్తారు పాపులని బైబిల్ రాసింది. అదే వాళ్ళే నట్టుకుంది అని చెప్పి మళ్ళీ ఒప్పుకుంటే మళ్ళీ దేవుడు ఉన్నాడని ఒప్పుకోవాలి అని చెప్పి నాస్తిక దేశం
దాన్ని సీక్రెట్గా మూసేశారట. అయితే దాన్ని ఎవరో ఒకరు బయట పెట్టారు, ప్రపంచం అంతా తెలిసిపోయింది. యాతనా స్థలం ఉంది, పాతాళ లోకం, అక్కడ ఏడుపులు పెడబొబ్బులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు పరలోకం చూశారా మీరు అంటారు కొంతమంది. కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు విశ్వంలో ర్యాకెట్లు తిరుగుతున్నాయి ప్రతి దేశానికి. ఆ ర్యాకెట్లో టెలిస్కోప్ అని ఒక ఉంటుంది కెమెరా, కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వస్తువును కూడా క్యాచ్ చేస్తుంది అన్నమాట, ఫోటో తీస్తూ. ఓసారి అమెరికా దేశంలో ఆ ఆకాశం విహరిస్తున్నటువంటి దానిలోంచి ఒక ఫోటో పడిందట. లక్ష దూరంలో ఉన్న అందమైన నగరం, దేవుని స్తోత్రం. అక్కడ కరెంటు స్తంభాలు లేవట, తీగలు లేవట, అద్భుతమైన నగరం, మిలమిల మేడలు భవనాలు కలపడుతున్నాయట. కెమెరాలో పడింది. భూలోకంలో 13 దేశాల వాళ్ళు ఒక ల్యాబొరేటరీలో కూర్చొని ఆకాశంలో ఈ పట్టణం ఎక్కడుంది, ఆకాశంలో ఈ పట్టణం ఎక్కడుందని చెప్పి పరిశీలన చేసేది ఖచ్చితంగా ఇదే పరలోక రాజ్యం అని నిర్ణయించి, ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ పరలోక రాజ్యం ఏ గ్రహం మీద ఉంది, గురుగ్రహం మీదనా, శుక్రగ్రహం మీదనా, శని గ్రహం మీదనా, ఎక్కడుందని దేశపు ర్యాకెట్లు ఇప్పుడు పర్యటన చేస్తున్నాయి. దేవుని స్తోత్రం. అది ఏ గ్రహం మీద ఉంది? ఇట్లా పాతాళం రష్యా వాళ్ళు కనిపెట్టారు. కొన్ని దేశాల వారు ఆ పరలోక రాజ్యాన్ని కనిపెట్టారు. చాలామంది మీరు చూసి వచ్చారని అడుగుతారు. అందుకని దేవుడు, శాస్త్రవేత్తలు చూస్తే కానీ నమ్మరు. అందుకే దేవుడు రష్యా వాళ్ళకి పాతాళలోకపు స్వరాలు వినిపించాడు. మరి కొన్ని దేశాల వారికి పరలోక రాజ్యపు అందమైన దేశాన్ని చూపెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు ప్రచారం చేశారు ప్రపంచం అంతా. ఇంకా నేను నమ్మనండి అంటే అంత అవివేకం మరొకట్లేదు. ఇంకా నేను నమ్మనండి. కాబట్టి నమ్మాలి, విశ్వసించాలి, బోధ వినాలి. నరకము స్వర్గం ఉందని బైబిల్ చెప్తుంది, ఖురాన్ చెప్తుంది, మన హైందవ మత గ్రంథాలు కూడా చెప్తున్నాయి నరకం స్వర్గం ఉన్నాయని. కాబట్టి భూలోకంలో ఉన్నప్పుడే ఆనాడు 400 ఏళ్ళ దాస్యం నుండి నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం ఎలా విడుదల చేసిందో, ఈనాడు ఏ దోషము లేని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ప్రతి పాపము నుండి, ప్రతి పాపపు దాస్యం నుండి విడిపించి, నూతనపరిచి, పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. అందుకే క్రీస్తు ఈ లోకంలో అవతరించాడు. నశించిన దాన్ని వెతకి రక్షించుటకు వచ్చాడు, కానీ దుష్ట సంహారం చేయటానికి రాలే యేసు ప్రభువారు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి వింటున్న ఈ మాటలు అంగీకరించండి, వినండి. యేసు ప్రభుని నమ్ముకోండి. ఆయన్ని స్వరక్షకుడిగా అంగీకరిస్తే, ప్రభువా నా పాపం కడగవా, నన్ను శుద్ధి చేయవంటే సిలువలో కార్చిన ఆయన పరిశుద్ధ రక్తం నీ ప్రతి పాపము నుండి, ప్రతి దోషము నుండి నిన్ను విడిపించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది. దేవుని స్తోత్రం. అట్టి కృప అందరికీ కలగాలని చెప్పి యేసు నామములో ప్రకటన చేస్తున్నాం. దేవుడి వాక్యమును దీవించి అనేక మంది మనోనేత్రాలను వెలిగించి అట్టి కృప ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, ఇంతవరకు వెత్తబడిన మీ పరిశుద్ధమైన వాక్యాన్ని మందిరములో కూడి వచ్చిన వారు కానీ, గ్రామంలో ఎంతమంది దూర ప్రాంతం నుంచి వింటున్నారు, అనేక మంది మనోనేత్రాలు వెలిగించి సత్యమును గ్రహించి మీ యందు విశ్వాసం ఉంచి మా కొరకే మరణించావు తండ్రి అని, నువ్వు చనిపోయి మమ్మల్ని బ్రతికించావు మా రక్షక అని చెప్పి ఓ చిన్న ప్రార్థన చేసినట్లయితే మీ రక్తంతో ప్రతి ఒక్కరిని కడిగి మోక్షప్రాప్తి చేస్తున్నావు. అట్టి కృప ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింప చేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.